యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థల నారాయణపురం మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ నారాయణపురం మండల కమిటీ మరియు గ్రామ కమిటీలోకి నూతన మెంబర్స్ ని చేర్చుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల ప్రెసిడెంట్ ఐతరాజు స్వామి మాట్లాడుతూ మన హిందూ ధర్మాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా దుష్ట శక్తులుగా తయారయ్యారని, ముందుగా బ్రాహ్మణుల మీద తర్వాత కోమట్ల మీద ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు। మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు ఎక్కడికైనా బిజినెస్ చేసుకొని బతకవచ్చు, తప్పు చేస్తే నిలదీయాలి, అంతేకాని మన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారి మీదనే దాడి చేయడం జరుగుతుంది। రోహింగ్యాలు మన దేశంలోకి అక్రమంగా చొరబడిన లవ్ జిహాదీలు ఎన్ని జరిగినా చప్పుడు చేయని వారు మన ధర్మం మీదనే ఏడుస్తారు। ఇకనైనా ఇలాంటివి మానుకుని ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని చెప్పారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఉపాధ్యక్షులు రాసమళ్ళ ముత్యాలు, ప్రధాన కార్యదర్శి పట్నం బాలకృష్ణ, చెదురుపల్లి సాయి చరణ్, నూకం వంశీ, గ్రామశాఖ అధ్యక్షులు నర్సింగ్ కిషోర్, చెదురుపల్లి మహేష్, పానగత అనిల్, బైకని మహేష్ తదితరులు పాల్గొన్నారు। బ్రాహ్మణ్స్ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గుళ్ళలో పూజలు చేస్తున్నారు। మనం ఏం చేస్తున్నాము, గుళ్ళో పోతున్నాం, పూజ రెండు కాబట్టి పూజలు ఉన్నాడు కాబట్టి గుడి చేస్తున్నారు, గుడి క్లీన్ చేస్తున్నారు, ఉదయం సాయంత్రం పూజలు జరుగుతున్నాయి। మన గుడి ఉంది కదా పోయి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పంతుల దగ్గర పోయి ఏం జరుగుతుంది అక్కడ నా రాశి ప్రకారం ఏంది, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే జాబ్స్ స్టడీ గురించి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం పంతుల దగ్గర పోయి డిస్కషన్ చేసి పంతుల ద్వారా మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఏం చేయమంటారని చెప్పి అంటే ఆయన మా జాతక ప్రకారం ఈ పరిష్కారం చేసుకోవాలని చెప్తారు। అంటే అది ఉంది కాబట్టి ఏమవుతుంది, హిందుత్వం కోసం మనం పరిగెడుతున్నాం। అంటే ఏం చేయాలి, ఫస్ట్ బ్రాహ్మణ్స్ మీద దాడి ఒకటి, రెండోది నెక్స్ట్ ఇది మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన బ్రాహ్మణుడు, ఆయన పాటలు రాశాడు, ఆయన మీద కూడా ట్రోల్స్ జరిగింది। ఏమని, ఆయన బ్రాహ్మణుడు ఒకడే ఉన్నాడు పాట పాడడానికి, మిగతా ఎవలేరు అని। ఈరోజు అందరూ ఉన్నారు పాట పాడడానికి, ప్రతి ఒక్కరు పాడుతున్నారు ఇవాళ। ఆయనకు అవకాశం ఉంది, ఆయన వాడిండు। సిరివెన్న సీతారామ శాస్త్రి దగ్గర నేను డ్రైవర్ చేసి జమా 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేను సింగర్ అయినా, నేను సినిమాలో పోయినా కదా, అది ఆయన అవకాశం। మన అవకాశం దేవుడు మనకి ఎక్కడ రాస్తాడో మనం అదే పాటిస్తాం, అవునా? సేమ్ అట్లనే మనం కూడా ఇవన్నీ పక్క పెడితే మొన్న ఇది జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఏ కులం అడిగలే మనం బట్టలు ఇప్పిండి చూసిండు, వీడిందో ముసలి చూసిండు కదా, వీడిందు కాచిపాడు అంటే అదేమేదంటే వాళ్ళు చేసే పని మనం చేయదు, కానీ వాళ్ళు చేసేదాన్ని మనం Condition.